నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 3 ఆగస్టు సాయంత్రం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది స్వప్న. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 78,839.03 544 pts 0.70% పెరిగింది. అత్యధిక లాభం టీసీఎస్ 4.53% పెరిగింది. అత్యధిక నష్టం సన్ ఫార్మా 1.18% తగ్గింది. నిఫ్టీ 50 నేడు 24,774.30 1.67% వద్ద ఉంది. 1.67% పెరిగింది. ఎన్ఎస్ఈ యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. చమురు ధరలు తగ్గడంతో 544 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ 24,750 పైన ముగిసిన నిఫ్టీ. సోమవారం బీఎస్ఈ సెన్సెక్స్ 0.70% పెరిగి 78,639.03 వద్ద ముగియగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 24,774.30 వద్ద ముగిసింది. ముడి చమురు ధరలు తగ్గడంతో పెట్టుబడిదారులు ఒకే రోజులో 4 లక్షల కోట్లకు పైగా ఆర్జించారు. ఇరాన్ శాంతి చర్చల ఆశలతో బ్యారెల్కు $79 మరియు 5 సెంట్లుకి పడిపోయిన ముడి చమురు ధర. సోమవారం ముడి చమురు ధరలు 0.93% తగ్గి బ్యారెల్కు $79 మరియు 5 సెంట్లు వద్ద స్థిరపడ్డాయి. మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గడం ఇంధన మార్కెట్లలో భారీ అమ్మకాలకు దారితీసింది. ప్రపంచ ద్రవ్యోల్బణ ఆందోళనలు తగ్గడంతో తగ్గిన బంగారం, వెండి ధరలు. సోమవారం బంగారం ధర 0.26% తగ్గి ట్రాయ్ ఔన్స్కు $4,109 మరియు 30 సెంట్లు వద్ద ముగిసింది. వెండి కూడా 0.86% తగ్గి ట్రాయ్ ఔన్స్కు $57 మరియు 90 సెంట్లు వద్ద స్థిరపడింది. జూలైలో దాదాపు 5 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన భారత తయారీ రంగ కార్యకలాపాలు. కొత్త ఆర్డర్లు మరియు ఇన్పుట్ కొనుగోళ్లు తగ్గడం వల్ల జూలైలో భారత తయారీ పీఎంఐ తగ్గింది. ఈ తగ్గుదల ఉన్నప్పటికీ ఈ రంగం ఇప్పటికీ బలమైన వృద్ధిని సూచిస్తోంది. ప్రపంచ దేశాల వడ్డీ రేట్ల పెంపు ఉన్నప్పటికీ ఆర్బీఐ రేట్ల విరామం అంచనా. రాబోయే విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును మార్చకుండా ఉంచే అవకాశముంది. భౌగోళిక రాజకీయ ఘర్షణలు మరియు వాతావరణ మార్పుల వల్ల పెరుగుతున్న ద్రవ్యోల్బణ ప్రమాదాలు ప్రధాన ఆందోళనలుగా ఉన్నాయి. సోమవారం మార్కెట్ ర్యాలీలో టీసీఎస్, ఇండిగో అగ్ర లాభాల్లో నిలిచాయి. టీసీఎస్ షేర్లు 4.53% పెరిగి $2,473 మరియు 70 పైసలు వద్ద ముగియగా ఇండిగో 4.35% పెరిగి $5,400కి చేరింది. ముడి చమురు ధరలు తగ్గడంతో ఐటీ మరియు విమానయాన షేర్లలో బలమైన కొనుగోళ్లు కనిపించాయి. తొలిరోజే గందగోళానికి దారితీసిన భారతదేశ కొత్త స్టాక్ క్లోజింగ్ వేలం విధానం. ముగింపు మార్కెట్ ధరలను కనుగొనడానికి కొత్తగా ప్రవేశపెట్టిన విధానం సోమవారం ట్రేడర్లలో గందగోళానికి దారితీసింది. మార్కెట్ వర్గాలు దీని మొదటి సెషన్లో కొత్త విధానానికి అలవాటు పడటానికి ఇబ్బంది పడ్డాయి. అమెరికన్ డాలర్తో పోలిస్తే 95.39 వద్ద స్వల్పంగా బలహీనపడి ముగిసిన రూపాయి. సోమవారం యుఎస్డీ ఐఎన్ఆర్ మారకం విలువ 0.01% పెరిగి 95.39 వద్ద ముగిసింది. రాబోయే ఆర్బీఐ ద్రవ్య విధాన నిర్ణయానికి ముందు పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉన్నారు. చమురు ధరలు పడిపోవడంతో 18 నెలల గరిష్టం నుండి తగ్గిన యుఎస్ బాండ్ ఈల్డ్స్. ముడి చమురు ధరలు పడిపోవడంతో సోమవారం యుఎస్ 10 సంవత్సరాల ట్రెజరీ ఈల్డ్ తగ్గింది. అమెరికా మరియు ఇరాన్ మధ్య శాంతి చర్చల ఆశలు ప్రపంచ ద్రవ్యోల్బణ ఆందోళనలను తగ్గించాయి. చమురు ధరలు తగ్గడంతో ద్రవ్యోల్బణ భయాలు తగ్గి $63,000 సమీపంలో బిట్కాయిన్ ట్రేడింగ్. ఇంధన ధరలు తగ్గడంతో ద్రవ్యోల్బణ ఆందోళనలు తగ్గి సోమవారం బిట్కాయిన్ $63,000 మార్కు వద్ద కదలాడింది. అయితే బలహీనమైన పెట్టుబడులు క్రిప్టోకరెన్సీ మార్కెట్లో బలమైన రికవరీని పరిమితం చేశాయి. ఎఫ్డి వడ్డీ రేట్లు 3 కోట్ల రూపాయలు లోపు. కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.30%, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.15%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.10%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 6.60%. బంగారం $4,109 మరియు 30 సెంట్లు 0.26% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $126,024 ప్రతి 10 గ్రా. బంగారు ధర 0.26% తగ్గింది. మునుపటి ముగింపు $4,120 నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి $57 మరియు 90 సెంట్లు 0.86% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $1,776 ప్రతి 10 గ్రా. వెండి ధర 0.86% తగ్గింది. మునుపటి ముగింపు $58 మరియు 40 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. WTI క్రూడ్ ఆయిల్ $79 మరియు 5 సెంట్లు 0.93% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 0.93% తగ్గింది. మునుపటి ముగింపు $79 మరియు 79 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. యుఎస్ డాలర్ 95.390.01% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది.
రూపాయి 0.01% బలహీనపడింది. మునుపటి ముగింపు రూ. 95 మరియు 38 పైసలు నుండి బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఐటీ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు ప్రధాన నగరాలు చెన్నై రూ. 957 మరియు 50 పైసలు, 2906 రూపాయలు. బెంగళూరు రూ. 944 మరియు 50 పైసలు, 2821 రూపాయలు. హైదరాబాద్ రూ. 994, 2985 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ రూ. 966 మరియు 50 పైసలు, 2921 రూపాయలు మరియు 50 పైసలు. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.